నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో రీమేక్ల పర్వం ఏదైతే కొనసాగుతుందో, దాదాపు అటు బాలీవుడ్ నుంచి మనం సౌత్కి తీసుకోవడం, సౌత్ నుంచి నార్త్కి తీసుకోవడం చాలా పరిపాటిగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది హీరోలు అయితే ఎస్పెషల్లీ రీమేక్ల కోసమే వాళ్ళు పుట్టారంటే ఉంటారు. నార్త్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, ఎస్పెషల్లీ కన్నడలో బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అదే కోవలోకి చెందినటువంటి ఒక హిందీ మూవీని నాగచైతన్య రీమేక్ కోసం అడిగితే నో అని చెప్పినట్టుగా ఒక సమాచారం మనకు అందుతుంది. అందులో వాస్తవం ఎంత? ఆయన చేసినా చేయకపోయినా యాక్చువల్గా ఎందుకు ఒప్పుకోలేదమ్మని నాకు తెలియదు. రీజన్ కూడా ఉంది. వై? బికాజ్ బుల్ బులేలో హీరో పాత్ర ఎంత ఉంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉంటుంది. ఓకే. పైగా అందులో టబూ క్యారెక్టర్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక రకంగా నడిపించేస్తారు. ఎందుకు నాగ చైతన్య ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు దీంట్లో తెలుగులో ఆ పాత్ర జ్యోతిక చేస్తుంది అండ్ ఇంకో మంచి హీరోయిన్ ఏమన్నా పెట్టుకుంటారు. మళ్ళీ క్రెడిట్స్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈయనకు ఫస్ట్ నుంచి పాపం ఏంటో ఈయన చేసే ప్రతి సినిమాలో కూడా మిగతా క్యారెక్టర్స్కి హీరోయిన్కి వచ్చేంత పేరు హీరోకి ఉండదు. ఓకే. మరి కథలు ఎందుకు అలా అవుతున్నాయి? కానీ అన్ని ఒక డైరెక్టర్ అయితే కాదు, రకరకాల డైరెక్టర్స్ రకరకాల ఇవి. బట్ ట్యాపెన్స్ ఇప్పుడు మజిలీ తీసుకుందాం, మొత్తం సమంతేగా కంప్లీట్గా. అవును. లవ్ స్టోరీ తీసుకుంటే అసలు ఉన్నాడా దాంట్లో? అసలు ఉన్నాడా? సాయి పల్లవి కనిపిస్తుంటుంది. సాయి పల్లవిదే సినిమా అంతా, ఆ యాక్టింగ్ అంతా కూడా ఉంటే ఇంకెవరిని చూడరు బేసిక్. అది తర్వాత సంగతి. అది కూడా ఒకటి ఉంది, అది ఆమెకు ప్లస్ మైనస్ వాట్ ఎవర్, బట్ ఆమె ఉంటే ఇంకెవరిని కూడా చూడరు. సాధారణంగా మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎట్లా అంటే హీరో వెనకాల హీరోయిన్ వెంట మనకు చూస్తూ ఉంటాం. కానీ నాగచైతన్య సినిమాలన్నీ హీరోయిన్ వెనకాల ఇతను వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ కావచ్చు. ఈవెన్ ఆమె సినిమాలో లవర్స్గా ఎంటబడినా హీరోనే తిరగాలి. ఓకే. ఆమెను చంపాలనుకున్న హీరోనే తిరగాలి. విరాట పర్వం. అవును. అంతే. అది కూడా అంతే కదా. సో ఏదో రకంగా చూసుకుంటే మొత్తం ఆవిడది అయిపోయింది. సరే, ఇంకా ఈయనతో మళ్ళీ మనం సినిమాలో ఏదో క్యారెక్టర్ చేశాడు. మొత్తం మనంలో అందరి గురించి మాట్లాడుకున్నారు కానీ ఈయనదేం లేదు. కథానాయకుడు మహానాయకుడు లాగా మహానటి చేశాడు. దాంట్లో కూడా మొత్తం వాళ్ళకే వెళ్ళింది తప్ప క్రెడిట్ అంతా ఈయనకి ఏం. కీర్తి సురేష్ కొట్టేసింది ఎక్కువ. ఈయనతో నటించిన తల కొట్టుకోవడం. ఈయనేమి ఇట్లా జస్ట్ అంటే ఏన్నర్ పాత్ర చేసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు కానీ అందులో జీవించుంటే అసలు అది వేరేలాగా ఉండేది. ఆయన కనిపించేవాళ్ళు. నెక్స్ట్ 100% లవ్ ఇంకా దారుణం. అది కూడా ఈయన మంచి ఇన్నోసెంట్ ఏదో స్టూడెంట్ అని మొత్తం తమన్నా కొట్టేసింది అందులోను ఇంపార్టెన్స్ అంతా. అండ్ వాళ్ళ చుట్టూ నడిచిపోయింది. ఇట్లా ఎన్ని సినిమాలు తీసుకున్నా ఇంతే. ఆ బెజవాడ స్టోరీ తీసుకున్నా మొత్తం రౌడీల చుట్టే తిరిగిన ఈయన పెద్ద వల్ల. ఆటో నగర్ సూర్య ట్రై చేశాడు, పాపం అది ఫ్లాపు. దడా సినిమా ట్రై చేశాడు, అదొక ఫ్లాపు. ఇట్లా ఎన్ని రకాలు చూసుకున్నా ఇంతే. ఈవెన్ ఫస్ట్ సినిమా జోష్ కూడా స్టూడెంట్స్ అందరివి ఒక లొల్లిలానే కనిపించేది. ఈయన ఉన్న విషయం ఏం అంత ఎక్కల మనకి. ఇప్పుడు స్టూడెంట్స్ అందరి చుట్టూ నడిపించి అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే మన దగ్గర సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే. సై ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అదే నితిన్దే ఇంకేదో సినిమా ఉంటుంది. అట్లా కొన్ని ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరికి ఇంపార్టెన్స్ ఇలా చూపించుకుంటారు. ఉన్నాయి. ఈవెన్ విజయ్ దేవరకొండ ట్రై చేసిన, ఈవెన్ శేఖర్ కమ్ముల ట్రై చేసిన, వాళ్ళకంటూ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ అది ఏంటో శేఖర్ కమ్ముల చేతిలో పడ్డా కూడా ఈయనకి ఇంపార్టెన్స్ రాలే. వాళ్ళ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ సరే, స్టూడెంట్ అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు హీరో సెంట్రిక్. ఇప్పుడు నువ్వు పోలీసు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు సూర్య సింగం సినిమా మొత్తం సూర్య సింగమే కదా, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా. అది వేరు. ఆ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఈయన కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరే, ఒక కానిస్టేబులే. కాకపోతే అదేంటో మరి, అంటే చిన్న కానిస్టేబుల్ పాత్రలో ఒక సినిమా వచ్చింది మొన్న, ఈయన చేశాడు. ఆ సినిమా చాలా బాగుంటుంది. ఎవరు సముద్రకని యాక్ట్ చేశాడు. అవును. ఒక అతన్ని బందీగా కాపాడే సీన్, ఒక ఖైదీని కాపాడే సీన్, తమిళ మూవీ. అది ఓటీటీకి వచ్చింది, చాలా బాగుంటుంది. సో ఇట్లాంటివి ఉంటాయి. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. అబ్బా ఏం చేసినా సరే. ఈవెన్ రైటర్ పద్మభూషణ్, ఆ అబ్బాయి కూడా హిట్. కలర్ ఫోటో లాగా చిన్నదైనా పెద్ద సినిమా అయినా సరే వాళ్ళ సెంట్రిక్ చుట్టూ నడిచేలాగా ఉంటాయి సినిమాలు. బలగబ్ ఉంది.
అదొక రకం, మల్లేశం అదొక రకం, ఎన్ని సినిమాలు తీసుకున్నా. బట్ ఈయన సెలక్షన్స్ అన్నీ కూడా మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇంపార్టెన్స్ తప్ప ఈయనకు రావు. ఓకే. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే బూల్బులే సంగతికి వస్తే దాంట్లో మంచి హిట్ అది. గంగూబాయి కతేవాడి బూల్బులే తర్వాత అసలు హిట్లు లేకుండా బాలీవుడ్కి, బ్రహ్మాస్త్ర వరకు, సారీ నిన్న పఠాన్ వరకు మధ్యలో అసలు ఇప్పటికీ అవే ఇంకా చెప్పుకునే. అవును. సో అంటే ఈ మధ్యకాలంలో నాగ చైతన్య ఒక అనౌన్స్మెంట్ చేశాడు, నేను ఇక 3 సినిమాలు చేస్తాను, నా లక్ని నేను పరీక్షించుకుంటాను, ఈ 3 సినిమాల తర్వాత హిట్ అయితే చేస్తాను లేకపోతే నేను మానేస్తాను అన్న నేపథ్యంలో, వ్యాపారం చేసుకుంటాను అన్న నేపథ్యంలో ఇట్లాంటి హిట్ మూవీని తీసుకుంటే కొత్త కథలతో వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసేదానికన్నా హిట్ మూవీని తీసుకుంటే ఆ 3 కనీసం ఇది ఒక నెంబర్ అయ్యి ఉంటుంది కదా. హిట్ అవుతుంది, హిట్ అవ్వదు అన్నట్లు ఆ సినిమా ఈయనకు రావాలి కదా. హిట్ అయితే మాత్రం ఏమరాలి కదా. చేసే సినిమాలు కంటెంట్ ప్రకారం సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఓకే. సినిమాలు హిట్ అవుతున్నాయి. ఈయనని సింగిల్ గా పెడితే మళ్ళీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అవ్వట్లా అంటే ఈయనని చుట్టూ నడుస్తాయి. ఈవెన్ నిన్నటి కస్టడీ కూడా మార్క్స్ అన్ని మొత్తం ప్రియమని కొట్టేసింది తెలుసు. ఓకే. అండ్ అరవింద్ స్వామి కొట్టేశాడు. వీళ్ళుంటే కానీ ఈ విషయంలో ఏజెంట్ అని మెచ్చుకుంటాను నేను. అంత మమ్ముట్టి ఉన్న హాలీవుడ్ స్టార్ ఉన్నా కూడా ఏజెంట్ లానే కనబడ్డాడు. అబ్బాయి ఉన్నాడు సినిమా అంతా, మనకు అది ఏం తెలియలా, లోటు తెలియలా, హీరో లేని లోటు ఉంటుంది కొన్నింటికి, అవి తెలియలా. ఓకే. ఇక్కడ పుష్టిగా కనబడింది. అండ్ ఈవెన్ ఇప్పుడు అదే నితిన్ మైనస్లో కూడా ఇట్లాగే ఉంటాయి. పాపం ఎంత మంచి సినిమాలు చేసినా ఎక్కువ మార్కులు హీరోయిన్లు కొట్టేస్తారు. జయంలో చూసుకుంటే సదా వెళ్ళవయ్య వేళ్ళు, ఇష్క్లో అట్లా చూసుకున్నా మొత్తం ఈఎంఐ కనిపిస్తుంటుంది. అట్లా కొన్ని ఉంటాయి. ఈ అబ్బాయి తీసుకున్నా సార్ మొత్తం సమంతే కదా, వాళ్ళ కొంతమందికి ఉంటాయి. బట్ అవి హిట్ ఆడినాయి, సినిమాలు ఆడినవి. మళ్ళీ వాళ్ళు సోలోగా నిలదొక్కుంటే అవి ఆవు. కాస్త కొస్త ఆడియో పరంగా బాగుంటాయి అవి. సో ఇప్పుడు ఈయన పరిస్థితి ఇట్లా అయింది. మరి చూడాలి ఏ మేరకు. కనీసం తండ్రి నాగార్జున ఇన్వాల్వ్ అయితే కనీసం చూడాలి ఏమవుతుంది. అట్లా తండ్రి నాగార్జున ఇన్వాల్వ్ అయినా కూడా నిలబెట్టలేకపోయాడు కదా. బంగారాజు ఏమైంది, సోగ్గడ చిన్న ఏమైంది అదేం లేదు. పోనీ మామయ్య వచ్చిన వెంకీ మామ ఏమైంది, రానాతో కలిసి తీస్తే ఏమన్నా ఉండే. ఇందాక ఈ లిస్ట్ మళ్ళీ రానాకి వెళ్ళిపోతుంది ఆ పేరంతా మళ్ళా. అండ్ మళ్ళీ సునీల్ హీరోతో కూడా ట్రై చేశాడు, అదేమైంది. మల్టీ స్టారర్ వర్కౌట్ అవ్వట్లే, ఇది వర్కౌట్ అవ్వట్లే. సో కెరీర్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ప్రయోగాల జోలికి పోకుండా ఇప్పుడు ఈ సినిమాలు ఉంటాయి చూడు కొన్ని, ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి, మన హిట్ సిరీస్ తీసుకున్నా హీరోలకు మంచి పేరు వస్తుంది. అట్లాంటివి అయినా చేయొచ్చు కదా. ఎక్కువ డాన్స్లు ఆటలు పాటలు లేకుండా నువ్వు డైనమిక్గా ఉన్నా సరే జనాలు చూస్తారు, చూడరని కాదు. బట్ అది మనకి అచ్చిరాని స్క్రిప్ట్లన్నీ తీసుకొని నెత్తినేసుకుంటే ఇప్పుడైనా ఈయన ఎట్లా అంటే డీసెంట్ స్టూడెంట్, సైలెంట్గా ఉండే స్టూడెంట్ పాత్ర నేను నచ్చుతాయి. మా సీన్ ఎవరు చూడదలుచుకోవాలి. కానీ ఇంత వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ అంటే కష్టం కదా. చెప్తున్నా బేసిక్ అట్లుంటేనే సెట్ అయ్యాడు. మిల్కీ బాయ్ 100% లవ్ నుంచి లవ్ స్టోరీ వరకు కూడా. అంటే ఒక కొరియర్ బాయ్ క్యారెక్టర్, లేకపోతే పైన రెంట్కుండే కుర్రాడు, లేకపోతే ఒక హాస్టల్ కుర్రాడు, ఇంతే ఈయనకి ఇట్లా సెట్ అయిపోయింది. ఓకే. ఇట్లాగే ఉంటే ఎట్లాంటి సినిమాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు తెలివిగా, ఆయనకి ఏంటి ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తే నాకు వస్తుందని తెలిసింది. నెక్స్ట్ దాన్ని సుబ్రహ్మణ్యపురం తర్వాత కార్తికేయ తర్వాత మళ్ళీ ఇది మన దీన్ని ఏమంటారు అర్జున్ సురవరం కూడా చేసింగే. పేపర్లు నెక్స్ట్ మళ్ళీ స్పై, ఇప్పుడు స్పై. దాని తర్వాత మధ్యలో ఈ స్పైలేమో సుభాష్ చంద్రబోస్ ని గురించి. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఇంకేదో ఇంకొన్ని ఉన్నాయి మంచి మంచి సినిమాలు రిలీజ్ చేసి పెట్టుకున్నాడు. అవన్నీ కూడా ఇదే ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బాగున్నాడు కదా, అవుతున్నాయి వదిలేయాలి. మేజర్ ఈయన ఉన్నాడు అడ్విషేస్, ఆయనకు ఆ టైపు క్యారెక్టర్లు సెట్ అవుతున్నాయని చెప్పి అయ్యే చేసుకుంటున్నాడు. బాగానే ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ కూడా చూస్తున్నారు ఇంకా, కానీ చూస్తారు అట్లా ఏం ఉండదు. ఎప్పటికన్నా ఒకసారి మారవచ్చు. బట్ ఈయన వెంటనే ఈ చేంజ్లన్నీ చేసుకునేసరికి ఈయన కెరీర్ ఇట్లా ఉంది. రైట్. థ్యాంక్ యూ.